మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి మరియు ఎంపీలకు, ఎవరైతే బీజేపీ తరఫున గెలిచినటువంటి ఎంపీలు ఉన్నారో వారికి ముఖ్య విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ రాకముందుకు ఉద్యోగ కల్పన కల్పిస్తాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తామన్న విషయాలు పలుసార్లు కూడా తెలియజేశారు. మరి ఒక్కసారి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర నాయకులకు తెలియజేస్తున్నాను. నేను ఇది మిమ్మల్ని విమర్శించినట్టు వేరే విధంగా అని ఆలోచించకండి. ఇది ఒక రిక్వెస్ట్గా కన్సిడర్ చేసి రాష్ట్రం నాయకులందరూ కూడా కేంద్ర నాయకుల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు కేంద్ర విద్యా విధానంలో, ప్రధానంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యా విధానంలో, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏఐసిటి పరిధిలోకి వస్తుంది. ఈ ఏఐసిటి మొత్తం కూడా ఎంహెచ్ఆర్డి పరిధిలో మొన్న ఉన్నటువంటి ఎంహెచ్ఆర్డి పరిధికి వస్తుంది. ప్రస్తుతం అది హెచ్ఈఐ. మరి ఆనాడు ఉన్నటువంటి ఎంహెచ్ఆర్డి మినిస్టర్ జవదేకర్ సార్ గారు ఏం ఆలోచించారో తెలియదు, కానీ రాష్ట్ర దేశ ప్రైవేట్ యజమాన్యాలు ఇచ్చినటువంటి లెటర్ని కన్సిడర్ చేశారు. ఏంటి ఆ లెటర్? రాష్ట్ర దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడి ఉంది. ఆ విద్యార్థులకు కావాల్సింది నాణ్యమైనటువంటి విద్య, అది అందించాల్సినటువంటిది అధ్యాపకులు. మరి దేశ భవిష్యత్తు కోసం, ఉద్యోగ కల్పన కోసం నాణ్యమైనటువంటి విద్య అందించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక గుదిబండలాగా అధ్యాపక విద్యార్థి నిష్పత్తిని ఒక్కసారిగా పెంచేసింది. ఎలా అంటే 2017కు ముందు అది 15 ఇంజనీరింగ్ తీసుకుంటే, నేను ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకుంటున్నాను ప్రజెంట్, 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండేవారు. దానిని 2018లో 1:20 అంటే 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడిని తయారు చేసింది. అంతేకాకుండా ఫార్మసీ రంగాన్ని మరియు డిప్లొమా అంటే పాలిటెక్నిక్ రంగాన్ని 1:20 ఉండేది. 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండేవాడు. దాన్ని 1:25 చేసింది. 25 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు. మరియు ఎంబీఏ, ఎంసీఏ 1:15 ఉండేది. దాన్ని 1:20 చేశారు. 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు. ఇలా పలు రంగాలలోని ఈ విధంగా చేయడం వల్ల క్వాలిటీ, నాణ్యమైనటువంటి విద్య అందుతుందా అని చెప్పేసి రాష్ట్ర నాయకులను అడుగుతున్నాను. ఈ తప్పు చేసింది వేరే వాళ్ళు కాదు, మన దేశంలో ఉన్నటువంటి పెద్దలే చేశారు. ఏంటి దీనివల్ల నష్టం జరుగుతుందా అంటే, మరి అభివృద్ధి చెందిన దేశాలలో విద్యార్థి అధ్యాపక నిష్పత్తి 1:7, 1:8, 1:9, 1:10 ఇలా 12 ఇట్లా ఉంది. మరి మన దగ్గర మరి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నప్పుడు మరి మనం అధ్యాపక విద్యార్థి నిష్పత్తి పెంచుకుంటూ పోదామా, తగ్గించుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నాణ్యమైన విద్య కోసం ఆలోచించాల్సిన బాధ్యత విద్యాశాఖ ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో, గతంలో ఉన్నారో వారు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా మోడీ గారు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఏంటి మరి ఇది పెంచడం వల్ల ఏం జరిగిందనే విషయం మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకుంటే 1:15 నుంచి 1:20 చేయడం వల్ల దాదాపు
ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనే 26,000 నుంచి 30,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6,000 నుంచి 7,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు ఒక్క ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. అది యూజీ. మరి డిప్లొమాలో దాదాపు 1,200 మంది, అది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఉద్యోగ కల్పన ఎక్కడ కల్పించారు? చూడండి, నేను తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తున్నాను. దేశం మొత్తం కూడా ఇప్పుడంతా చెప్పాను, ఆ సంఖ్య చెప్పాను. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఒక ఇంజనీరింగ్, ఒక పాలిటెక్నిక్లోనే దాదాపు ప్రైవేట్ ఉద్యోగాలలో 6,000 నుంచి 7,000 ఇంజనీరింగ్ యూజీలో, మరియు 1,200 మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి డిప్లొమాలో. ఎందుకండి ఇంత దారుణం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగో లేవు, ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఎసరు పెడితే ఏంటి? ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా సెంట్రల్ పరిధిలో ఉంది. ఆ సెంట్రల్ ఆర్డర్ ఇస్తే ఇక్కడున్న రాష్ట్రాలు పాటిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర నాయకులు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. టోటల్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ అధ్యాపక విద్యార్థి నిష్పత్తి ప్రవేశపెట్టిన తర్వాత 16,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి బాధ్యత ఎవరు చేశారు ఇదంతా కూడా? కాబట్టి రాష్ట్ర నాయకులు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. మరి మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిజిటల్ అమౌంట్ అనే నినాదంతో ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకొచ్చి దేశం మొత్తం కూడా డిజిటలైజేషన్ చేయాలి కరెన్సీని అని చెప్పినటువంటి వారు, కరెన్సీ మొత్తం కూడా ఆన్లైన్ చేయాలని చెప్పేసినటువంటి వారు, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ కూడా విద్యా సంస్థలో జరుగుతలేదు. మొత్తం కూడా మోసం జరుగుతుంది. మరి దానికి సహకరిస్తున్నది ఎవరు? ఎందుకంటే అట్టి యజమాన్యాలు కూడా మన ప్రభుత్వంలో ఉన్నారు. వారి విషయంలో మీరు ఏం ఆలోచిస్తారో ఒక్కసారి ప్రశ్నించుకోమని చెప్పేసి రాష్ట్ర నాయకులకు తెలియజేస్తున్నాను. ఇలా అధ్యాపకుల జీతాలతో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే ఎందుకు మీరు ఆ విషయం పైన ప్రస్తావించడం లేదని చెప్పేసి రాష్ట్ర నాయకులను నేను అడుగుతున్నాను. అది ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, ప్రతి పార్టీని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. అది కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే అది విద్య అనేది కూడా ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి ఆ రైట్స్ మీకున్నాయి. ఎందుకు మీరు అడగడం లేదు? అధ్యాపకులకు వేల రూపాయలు అకౌంట్లో వేసి తిరిగి తీసుకుంటున్న విషయాన్ని మీ బీజేపీ ఆఫీస్లో నేను ప్రత్యేకంగా మీకు వీలైతే చూడండి, 2018 మేనిఫెస్టో కమిటీలో నేను ఆ కమిటీ ముందు అటెండ్ అయ్యి విషయాన్ని పూర్తిగా వివరించాను. వీలైతే సీసీ కెమెరాలు కూడా మీరు ఓపెన్ చేసి చూడవచ్చు, నేను వచ్చానా లేదో చూడండి. అంటే నేను ఎందుకు వచ్చాను? ఒక ఆర్ఎస్ఎస్ బంధాలు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక నవ్వులాటలాగా తయారైపోయింది అక్కడ. అయ్యో అంతే, సమస్య మాత్రం పెరిగిపోయింది కానీ తగ్గలేదు. నేను ఒకటే తెలియజేసేది రాష్ట్ర నాయకులకి, మీరు ప్రశ్నించే విధానం నేను చూశాను రాష్ట్రంలో ప్రస్తుతం. అదేవిధంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అధ్యాపకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఇలా ఇన్ని వేల రూపాయలు అధ్యాపకుల అకౌంట్లు వేసి తిరిగి తీసుకొని ఈ కరోనా పరిస్థితులలో అధ్యాపకులకు జీతాలు ఇవ్వకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఎంతోమంది అధ్యాపకులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంతవరకు కూడా ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. మరీ ముఖ్యంగా
ఎన్నోసార్లు ఏఐసిటికి ఫిర్యాదు చేసినా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏఐసిటికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నామకేవాసిగా ఏఐసిటి ఉంది అక్కడ. ఏఐసిటి చైర్మన్ అంతా కూడా యజమాన్యాలకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. మరి ఆయన పైన మీరు ఎలాంటి చర్య తీసుకునే విధంగా చూస్తారో, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారో మీరే నిశ్చయించుకోండి. ఇలా రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి కావాలని, మీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మీరు కలలు కంటున్నారే, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి మీరు ఎందుకు కలలు కనడం లేదు? రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి ఎందుకు మీరు ప్రశ్నించడం లేదని నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన మీరు ఎందుకు ప్రశ్నించడం లేదని నేను అడుగుతున్నాను. ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో పలు విషయాలపైన మాట్లాడుతున్నారే, అదే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధ్యాపకుల పరిస్థితి ఒక్కసారైనా మీరు ప్రశ్నిస్తున్నారా? వారి సమస్యలను ఒక్కసారైనా కనుక్కుంటున్నారా? వారి సమస్యలను ఒక్కసారైనా కానీ ఆరతీశారా? వారి గురించి ఒక్కసారైనా సమీక్ష చేశారా నేను అడుగుతున్నాను. ఒకటే నేను తెలియజేసేది, మీరు ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలుచుకుంటే, అంటే మేము రాబోయే రోజుల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలుచుకుంటే విద్యావంతులపైన కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. మాకు యువత ఉంది అనుకుంటున్నారు, కానీ ఇలా నేను చెప్పిన ఒక చిన్న ఉదాహరణ మీకు చాలు. యువత ఎంత నష్టపోతుందో మాకు తెలుస్తుంది. లిటరల్గా గ్రౌండ్లో ఉండి మేము చూస్తున్నాం, అవగాహన ఉండి ఆలోచిస్తున్నాం. కాబట్టి ఎంత నష్టం జరుగుతుందో మాకు తెలుసు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేను మిమ్మల్ని విమర్శించడం లేదు, మీకు రిక్వెస్ట్గా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. దేశ భవిష్యత్తుకు, రాష్ట్ర భవిష్యత్తుకు విద్య చాలా అవసరం. మరి ఆ విద్యను బోధించేటువంటి అధ్యాపకులు మరింత అవసరం. వారిని కళ్ళకు కద్దుకొని చూసుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర నాయకులకు ఉంది. ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేయండి. దాని ద్వారా మన దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మారే అవకాశం ఉంది. ఆ క్రెడిట్ అంతా కూడా మీకే వస్తుంది, మాకు కాదు వచ్చి. మేము ఒక అధ్యాపకులమే. దయచేసి ఆలోచించండి. మరొక విషయం కూడా తెలియజేస్తాను. గతంలో మేము గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ముందుండి ప్రోత్సహించి ఎంతోమంది ఓటర్లను ముందుకు తీసుకెళ్ళినటువంటి వారిలో నేను ఒకడిని. కానీ ఏ ఒక్కనాడు మా సమస్యలను పట్టించుకోని వారు మన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గారు. ఎందుకండి నేను అడుగుతున్నాను. సమస్యలను విన్నవిస్తే కూడా పట్టించుకోనటువంటి వారు ఎందుకండి నేను అడుగుతున్నాను. మేము ఒక్కటే అడిగి, సమస్య ఏదైనా వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా అడగాల్సినటువంటి బాధ్యత మీకుంది. చట్టసభలో ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీకుంది. కానీ ప్రశ్నించలేదు. మా జీవితాలు ఇవాళ జీతాలు లేక రోడ్ల మీద పడి, ఎలాంటి వసతులు లేక, గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు, మాకు జీతాలు లేవు. దయచేసి ఆలోచించండి. ఈ విషయాన్ని మీరు కులంకషంగా ఆలోచించి అధ్యాపకుల విషయంలో ఒక మంచి నిర్ణయానికి వచ్చి, రాష్ట్రంలోని విద్యావంతులు ఉన్నారు, ఎందరో విద్యార్థులను తయారు చేసేటువంటి అధ్యాపకులు ఉన్నారు, వారికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలని చెప్పేసి, మరి మన ప్రభుత్వంలోనే ఉన్నటువంటి నాయకుల కళాశాలలు, పాఠశాలల్లో జీతాలు చెల్లించడం లేదు కాబట్టి ఖచ్చితంగా వారి ద్వారానే అక్కడి నుంచే జీతాలు చెల్లించే విధంగా చూద్దామని చెప్పేసి చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా గౌరవ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కుమార్ అన్న గారికి మరియు ఇతర ఎంపీలు ప్రధానంగా అరవింద్ అన్న గారికి తెలియజేస్తున్నాం.